రెక్కాడితే గాని డొక్కాడని పేద రైతుల జీవితాలను విద్యుత్ ప్రమాదం అతలాకుతలం చేసింది. తమ కళ్ళ ముందే పాడి పశువులు విద్యుత్ ఘాతానికి గురై ప్రాణాలు కోల్పోవడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ ప్రమాదంలో దొడ్డ వెంకటేశ్వర్లకు చెందిన ఒక గేదె, కంది శ్రీనుకు చెందిన ఒక గేదె, పొడుగుపాటి శ్రీనుకు చెందిన 2 గేదెలు, కేసరి వెంకటరెడ్డికి చెందిన 3 గేదెలు, కొణిదెల గురవయ్యకు చెందిన ఒక గేదె మృతి చెందాయి. మొత్తం 8 గేదెలు చనిపోవడంతో బాధిత రైతులకు లక్షల రూపాయల నష్టం వాటిల్లింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించి విద్యుత్ తీగలు ఎలా తెగిపోయాయి, ప్రమాదానికి దారితీసిన కారణాలేంటి అనే అంశాలపై విచారణ చేపట్టారు. పాడి పశువులే మా కుటుంబానికి జీవనాధారం. వాటి మరణంతో మా జీవితం దెబ్బతింది. లక్షల రూపాయలు నష్టం జరిగింది. ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించి తక్షణమే తగిన నష్టపరిహారం అందించి మమ్మల్ని ఆదుకోవాలి అని బాధిత రైతులు కన్నీటి పర్యంతమవుతూ విజ్ఞప్తి చేశారు.